ఎత్తండమ్మా రాళ్ళని ఎంత పైగా పోయండి. పోయి ఇదిగో ఏంటా పోయడం, బలంగా పోయి కానివ్వండి. చూడమ్మా కాంతం, ఇలారా ఆ కొడవలు ఎలా తీసుకురా. ఇదిగో ఈ గడ్డంతా పోయి శుభ్రం చేయి తొందరగా. కానివ్వండి, ఎండెక్కిపోతుంది. పద్మా, ఇక్కడున్నావా? నిన్ను ఎలా పట్టుకోవాలా నిన్నాళ్ళు ఎదురు చూశాను. ఇప్పటికి దొరికావు. ఉండు, నీ పని చెప్తాను. మాధవి, మాధవి ఆగు. మాధవి, నీకే చెప్పాలి. మాధవి, ఆగు. మాధవి, నీకే చెప్పాలి. ఆగు. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను, పెట్టినేమో. పిచ్చి నాకు కాదే, పద్మకి పిచ్చి పట్టింది. డబ్బు పిచ్చి పట్టింది. పద్మ, నిన్ను వదలను. నీ అంత చూస్తాను. నిన్ను బయటికి తీసుకురావడం తప్పు మాది. నన్ను వదలండి. పద్మని చంపేస్తాను. పిచ్చి పట్టినోళ్ళు ఆసుపత్రిలో ఉండాలి కానీ జైల్లో ఉండడం ఏంటి? దాన్ని పట్టుకుని ఉండకపోతే నేను చంపేసి ఉండేది. అవును, నీ పేరు పంకజం కదా, పద్మ అంటదేటి? నువ్వే అన్నావు కదా దానికి పిచ్చని, అందుకే పిచ్చిలో ఏదో బాగింది. ఎందుకైనా మంచిది, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. మాధవి, ఎంతకు తెగించావే. టైం బాగుంది కనుక బతికి బయటపడ్డాను. నీ కోపం చూస్తుంటే నా ప్రాణం తీసేలా ఉన్నావు. నిన్ను వదలకూడదు. నీ బతుకు సమాధి చేయకపోతే నాకు బతికే ఉండదు. చూస్తానే, నీ అంతు చూస్తాను. అప్పుడేమో జింక వల్ల చిక్కుపోయింది, వేటగాడు వచ్చేస్తున్నాడు. అయ్యో, మరి ఇప్పుడెలా? అప్పుడు జింక స్నేహితుడు ఎలుక వచ్చి ఆ వలతాళ్లన్నీ కొరికేసింది. జింక పారిపోయింది. హాయ్, డాడీ వచ్చారు. డాడీ, అమ్మమ్మ ఎంత మంచి కథ చెప్పిందో. దీప్తి, ఇదిగో చాక్లెట్ తీసుకో, వెళ్ళి ఆడుకో. అత్తయ్య తలనొప్పిగా ఉంది, వేడిగా కాఫీ ఇస్తారా? అలాగే బాబు. అత్తయ్య, ఏమిటి బాబు? ఇక్కడున్న స్నేహ ఫోటో ఇది. అడుగుతున్నది మిమ్మల్ని, ఎక్కడ స్నేహ ఫోటో? నేనే తీసేశాను. ఎందుకు తీసేశారు? అల్లుడు, నీకు జ్యోతికి పెళ్లి జరగబోతుంది. నువ్వు స్నేహ జ్ఞాపకాలతో ఉంటే జ్యోతితో సంతోషంగా ఉండలేవు. అందుకని స్నేహ ఫోటో తీసేస్తారా? అవును, మనిషే లేకుండా పోయిన తర్వాత ఫోటో మాత్రం ఎందుకు, అందుకే తీసేశాను. అత్తయ్య, స్నేహ మన మధ్య లేకపోయినా నా మనసులో బ్రతికే ఉంది. మీరు ఫోటో అయితే తీసేశారు, కానీ నా గుండెలో నా రూపాన్ని తీయగలరా? అది కాదల్లుడు. మీరేం చెప్పద్దు. నేను స్నేహకో స్థానం, జ్యోతికో స్థానం ఇవ్వలేదు. స్నేహను మర్చిపోయేవాడినే అయితే జ్యోతితో పెళ్లికి ఇష్టపడేవాడినే కాదు. స్నేహ స్థానమే జ్యోతికి ఇస్తున్నాను. కనుక స్నేహ మనతోనే ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకండి. స్నేహ ఫోటో ఎక్కడా? నా గదిలో పెట్టాను. నా కళ్ళ ముందు ఎప్పుడు స్నేహ నవ్వుతూనే ఉండాలి. హలో హలో సార్, మీరు నేనెవరనేది తర్వాత చెప్తాను. నీ పేరు సుభాష్. ఎస్ఐ అశోక్ నీకు ప్రాణ స్నేహితుడు. అయినా నీకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. అందుకే
అతని ఇంట్లోనే ఉంటూ అతని తిండి తింటూ అతని పెళ్ళానికే లైనేశావు. కానీ కుదరలేదు. మంజు మీద మోహం చంపుకోలేక అశోక్ని చంపేశావు. అమాయకంగా పోలీసులకు దొరికిపోయావు. ఇది నీ కథ, అవునా? సార్ యు ఆర్ గ్రేట్. ఇంతకీ మీరు? నేను నీకు చాలా కావలసిన వాణ్ణి, నిన్ను ఈ జైలు నుంచి విడిపించగలిగిన వాణ్ణి. నా పేరు ఏడుకొండలు. నేను ఒక క్రిమినల్ లాయర్. అందుచేతనే నీ ముఖం చూసి నీ నేర చరిత్రంతా చెప్పగలిగాను. మీలాంటి పెద్ద మనిషి ఈ జైలు పక్షిని చూడడానికి వచ్చారు అంటే బలమైన కారణం ఉంది. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. నేనా? అవును, ఆ పని నీ ఒక్కడి వల్లే అవుతుంది. ఏమిటా పని? నువ్వు ఒక హత్య చేయాలి. హత్య? ఎస్ఐను కూడా చూడకుండా ప్రాణ స్నేహితుడినే హత్య చేసిన వాడివి. ఒక సాధారణమైన మనిషిని హత్య చేయడం నీకు ఒక లెక్క కాదనుకుంటా. ఈ హత్య చేయడం వల్ల పంకజానికి ఉపకారం చేసిన వాడు అవుతావు. నీకు మేలు జరుగుతుంది. నాకు జరిగే మేలేమిటి? నేను చెప్పిన ఈ పని పూర్తి చేస్తే, అదే ఈ హత్య చేస్తే, నిన్ను జైలు నుంచి బయటకు తీసుకొస్తాను. పంకజంతో చెప్పి నీకు ఒక మంచి పొజిషన్ ఇప్పిస్తాను. నువ్వు బయటికి రాగానే తెల్ల పౌరం లాంటి నీ మంజును కలుసుకోనవచ్చు, రంజుగా ఆడుతో ఆడుకోనవచ్చు. నిజమా? చూడు, చెప్పినట్టు నువ్వు హత్య చేస్తే నేను చెప్పినటువన్నీ నిజాలవుతాయి. నిజానికి పంకజమే నిన్ను కలవాలనుకుంది, కానీ ఆవిడ జైల్లో ఉండడం వల్ల నన్ను పంపించింది. పంకజం గారు జైల్లో ఉన్నారా? అవును. నువ్వు ఈ హత్య చేస్తే పంకజం నీకు కావాల్సినంత డబ్బు ఇస్తుంది. ఆలోచించుకో. సార్, హత్యలు చేయడం నా అలవాటు కాదు, కానీ మీరు మంజును ఆశ చూపుతుంటే ఆలోచించాలనిపిస్తుంది. చెప్పండి, ఎవరిని హత్య చేయాలి? ఇప్పుడు పంకజం ఉన్న జైలు కాంపౌండ్లోనే నువ్వు ఒక వ్యక్తిని హత్య చేయాలి. ఆవిడ పేరు మాధవి. మాధవ? ఎవరని? నువ్వు సరేనంటే ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఏమంటావు? సార్, 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించుకుని చెప్తాను. ఓకే. ఒక్క విషయం గుర్తుంచుకో, తెలివైన వాడు తెలివైన వాళ్ళతోనే స్నేహం చేస్తాడు. గొప్పవాళ్ళు కావాలనుకుంటే గొప్పవాళ్ళతోనే చేతులు కలుపుతారు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. వస్తాను. కీర్తి, ఏమైంది కీర్తి? ఏమీ లేదు మేడం. మరెందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మగారి ఒంట్లో బాలేదా? మేడం, మీరున్నంత వరకు నాకు మా అమ్మగారికి ఏ లోటు ఉండదు. మా అమ్మ ఆరోగ్యంగా సంతోషంగా ఉంది. మరెందుకు ఏడుస్తున్నావు? ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా? కంప్యూటర్ కళ వచ్చినా ఆడదాని కన్నీరులో మార్పు రాకపోతే ఎలా? ఏ నాతో చెప్పకూడదా? మీకు చెప్పకూడని పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు లేవు. మరి ఏం జరిగిందో చెప్పు. ఏమైంది కీర్తి? ఏమిటిది? నేనెవరు కొట్టారు? వద్దు, చెప్తే మీరు బాధపడతారు. కీర్తి, నేను బాధపడతానని నువ్వు బాధపడతావా? ఏం జరిగిందో చెప్పు. వద్దు మేడం, నాకు విషయం తెలియాలి. నా దగ్గర పనిచేసే వాళ్ళ కష్ట సుఖాల్లో నాకు బాగా ఉంది. చెప్పు, నేనెవరు కొట్టారు? సూర్య. సూర్య కొట్టాడా? నేను కొట్టాల్సిన అవసరం అతనికే వచ్చింది. మగాడు కదా, మీ మీద కోపం నా మీద చూపించాడు. నన్ను మోసం చేసింది అతను, ఉద్యోగం మానేసింది అతను. నీ మీద కోపం? కోపమే కాదు, కక్ష కూడా. మీ మీద కక్ష సాధించడం కోసం నన్ను వల్ల వేసుకోవడానికి ప్రయత్నించాడు. నా వెంట పడి చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకొని తన ప్రేమ సంగతి చెప్పాడు. తనకి దగ్గర అమ్మని వేడుకున్నాడు. నేను అతన్ని తిట్టాను. కీర్తి, నాతో చేయి కలుపు. ఆ ఇంద్ర అంతు చూస్తాను. ఇంద్ర ఆస్తులన్నిటికీ నిన్ను
నిన్ను మహారాణిని చేస్తాను, మనిద్దరం పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం అన్నాడు. ఎందుకు బూందీ మిఠాయి రుచి? సూర్య లాంటి మగవాళ్లకు ప్రేమ విలువ తెలీదు. నిజమే మేడం, ఇంద్రగారు నిన్నెంతో ప్రేమిస్తున్నారు, ఆవిడ్ని మోసం చేయకూడదు, వచ్చి ఆవిడ్ని క్షమాపణ అడుగు అన్నాను. ఏమన్నాడు? ఇంద్ర ప్రేమంతా నాటకం, తనకు మగదిక్కు కావాలి, అందుకే నన్ను ఎంచుకుంది, నాతో కావలసిన పనులన్నీ చేయించుకుని ఆస్తులు సంపాదించుకుంది, ఇప్పుడు నా అవసరం తీరడంతో నన్ను దూరంగా తోసేసింది, మానవత్వం లేని మనిషిని నేనెందుకు క్షమాపణ అడగాలి, ఇంద్రకు బుద్ధి చెప్తానన్నాడు. సూర్య, చేసిన తప్పుని సమర్థించుకోవాలని చూడకు, మేడం గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను అన్నాను, అంతే నా చెంప పగలగొట్టాడు. పొగరుతో కళ్ళు మూసుకుపోయి ఉంటాయి, నిన్ను కొట్టే అధికారం అతనికే ఉంది. పోనీలేండి, అతని కర్మ అతనే అనుభవిస్తాడు. అలా అని వదిలేస్తే మనం చేతకాని వాళ్ళమని అనుకొని సూర్య ఇంకా రెచ్చిపోతాడు. ఈసారి ఇంకా నీచంగా ప్రవర్తిస్తాడు. అతని దూకుడుకి బ్రేక్ వేయాలి. అతని సంగతి ఇప్పుడే తేలుస్తాను. ఏమిటి కీర్తి ఇక్కడున్నావు? ఆఫీస్కి వెళ్ళాలి సూర్య, ఇంకా బస్ రాలేదు. నువ్వేమీ అనుకోకపోతే నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావా? సారీ కీర్తి, నేను ఆఫీస్కి రాను. సూర్య, ఇంద్ర వల్ల నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. నిన్ను ఇలా అడగకూడదు, కానీ ఇంద్ర ఎంత స్ట్రిక్టో తెలుసు కదా, లేట్ అయితే ఊరుకోదు. సూర్య, నువ్వు ఆఫీస్లోకి రావక్కర్లేదు, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి చాలు. సరేరా. థ్యాంక్ యూ సూర్య. సూర్య, నువ్వు గ్రేట్. ఎందుకు? ఇంద్ర ఇచ్చిన ఉద్యోగాన్ని ఆవిడ మొహం మీద విసిరేసి స్వశక్తితో ఛాలెంజ్గా బతుకుతున్నావుగా, అందుకు. నేను ఎవరి మీద ఛాలెంజ్ చేయలేదు. నా బతికే నాకు ఛాలెంజ్. బతకాలంటే డబ్బు కావాలి, అది సంపాదించే శక్తి నాకుంది. సారీ సూర్య. సూర్య, ఈ మధ్య పరిచయమైన నాకే నీ మంచితనం, మనస్తత్వం అర్థమయ్యాయి, కానీ ఇంద్ర నిన్నెందుకు అపార్థం చేసుకుంది? ఆ ప్రశ్న అడగాల్సింది ఇందిరని. అడుగు, చెప్తుంది. సారీ సూర్య, సడన్ గా మలుపు తిప్పితే బ్యాలెన్స్ తప్పాను. ఇంకా మలుపు లేవులే, చిన్నగా వెళ్ళమే. సరిగ్గా కూర్చో. సూర్య, ఈ డబ్బున్న వాళ్ళే అంతా. నీకో నిజం చెప్పనా? ఇంద్ర నిన్ను ప్రేమించలేదు. ఇంద్ర నిన్ను ప్రేమించడం నిజమే అయితే నువ్వు తప్పు చేసినా క్షమించేది. ఎందుకంటే ప్రేమకు క్షమించడమే తప్ప శిక్షించడం తెలీదు. నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తావా? డైలాగులు భలే వల్లిస్తున్నావు. సూర్య, సీరియస్ గా చెప్తున్నాను. సరే చెప్పు. ఇందరికో మగతోడు కావాలి, అందుకే ప్రేమంటూ నిన్ను మోసం చేసింది. నీ చేత అన్ని పనులు చేయించుకుంది, అవసరం తీరాక నిన్ను దూరంగా తోసేసింది. ఇప్పుడు ఆమెకు బాగా డబ్బుందిగా, దాంతో బోల్డ్ పరిచయాలు పెరిగాయి. నీ మీద చిన్న చూపు కలిగింది, నిన్ను వదులుచుకొని చేతులు దులుపుతుంది. సూర్య, నాదొక సలహా వింటావా? నువ్వు చెప్తున్నావు, వింటూనే ఉన్నానుగా. చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు సరేనంటే నీకు తోడుగా ఉంటాను. నీ మనిషిగా ఇంద్ర ఆఫీస్లో పనిచేస్తూ ఏ సాయం కావాలన్నా చేస్తాను. సూర్య తలుచుకుంటే ఏదైనా చేయగలనని ఇంద్రకు తెలిసొచ్చేలా చేస్తాను. ఏమంటావు? నేను డబ్బు కోసం అడ్డదారులు తొక్కేవాడిని కాదు. ఒకసారి మన వాళ్ళు కాదనుకున్న తర్వాత వాళ్ళ గురించి కల్లో కూడా ఆలోచించరు. ఆడది ఆడదిగా ఉంటేనే అందం చందం. డ్రెస్సులు మార్చినట్టు మనుషుల్ని మార్చడం నా వల్ల కాదు. ఎందుకంటే ప్రేమ బజారు దొరికే వస్తువు కాదు. ఇంకెప్పుడు నాతో ఇలా మాట్లాడు. నాకు అసే గాంధీగా గెలవు. సూర్య, ఆడదాన్నని చూడకుండా చెంపదెబ్బ కొట్టావు. ఇదే నీకు ఇంద్రకు ఎదురు దెబ్బ కాబోతోంది. ఆ దెబ్బకు మీ ప్రేమ బంధం ముక్కలు ముక్కలైపోతుంది. మీ బతుకు మూన్నాళ్ళ ముచ్చటైపోతుంది. ఇదే
నేను మీకిచ్చే ముగింపు